Hey guys, welcome back to my channel and I hope you're all doing great. అయితే మొత్తానికి ఆ వీడియో ఏదైతే డోంట్ కమ్ టు కెనడా అన్నానో దానికి బాగా చాలామంది కనెక్ట్ అయ్యారు. సో అలాగే చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు. లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ అగ్రీడ్ దట్ ఈస్ హౌ ద లైఫ్ ఇస్ హియర్. అండ్ చాలామంది కూడా ప్రిపేర్ అయ్యారు. లైక్ దే వాంట్ టు కమ్ టు కెనడా అనేసి నాకు మెసేజెస్ పంపిస్తున్నారు. ఎలా రావాలి ఏంటి ప్రాసెస్ అనేది చాలామంది అడిగారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ నాలాగా ఉన్నారు చాలామంది. లైక్ నేను ఎంతమంది చెప్పారో నాకు, లైక్ యూనో అక్కడ లైఫ్ ఇట్లా ఉంటుంది అలా ఉంటుంది అన్నీ చెప్పినా కూడా నేను చూద్దాంలే, వి విల్ లుక్ ఆఫ్టర్ దట్, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అన్నట్టు ఐ టుక్ అ స్టెప్ అండ్ ఐ కేమ్ హియర్ అండ్ ఫైనలీ చాలా సూపర్గా సెట్ అయ్యాను నేను ఇక్కడ. ఐఎమ్ ష్యూర్ దట్ ఎవరైతే ఇక్కడికి వచ్చి లైక్ దే డూ వాట్ దే హ్యావ్ టు డూ అండ్ యునో మంచిగా మీ గుడ్ పాత్లో వెళ్ళి అండ్ ఇఫ్ యు ఆర్ డిటర్మైండ్ యూ విల్ డూ ఇట్ జస్ట్ లైక్ ఐ డిడ్. సో మీరు కూడా అట్లనే చేయొచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో చాలామంది అడిగారు ఏం టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి ఇక్కడికి రావడానికి, ఎట్లా రావచ్చు కెనడాకి, ఇవంతా క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ థింగ్, నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ కాదు కాబట్టి ఐ కాంట్ గో ఇన్ టు డీటెయిల్స్ లైక్ ఎట్లా అప్లై చేయాలి ఏంటి అదంతా నేను చెప్పను. బట్ హవెవర్ నేను బేసిక్ ఐడియా అయితే ఇస్తాను, ఎంత అవుతుంది, ఏం ఖర్చులు ఉంటాయి, ఎట్లాంటివంతా ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు వచ్చేసి చాలా వీసా టైప్స్ ఉంటాయి. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ దట్ యాజ్ ఇండియన్స్ మనం కన్సిడర్ చేసేది ఒక స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్, పిఆర్, ఇంకా విజిటర్ వీసా. సో చాలామంది విజిటర్ వీసాస్ మీద వస్తారు. ఇక్కడ విజిటర్ వీసా మీద వచ్చి కొంతమంది దే వాంట్ టు సీ హౌ ద లైఫ్ ఇస్, 3 months 1-2 months అట్లా స్పెండ్ చేసేసి వెళ్తారు అండ్ దెన్ దే అప్లై ఫర్ స్టూడెంట్ వీసా అట్లా ఉంటారు, లైక్ వర్క్ పర్మిట్ ఆర్ వాట్ ఎవర్. సో మెజారిటీ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఇప్పుడు 20s నుంచి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే కమ్ ఆన్ స్టూడెంట్ వీసా. సో వీ విల్ టాక్ అబౌట్ స్టూడెంట్ వీసా. ఓకే, లైక్ ఏమేమి ఖర్చులు ఉంటాయి, ఎంత అవుతుంది ఇక్కడ రావడానికి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అట్లా మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసి మనము స్టూడెంట్ వీసాకి అప్లై చేద్దాము అనుకోగానే ఫస్ట్ మీరు ఐదర్ ఐఎల్స్ ఆర్ టోఫెల్. సో ఐఎల్స్ రాసేటట్టయితే దాంట్లో ఇప్పుడు స్పీకింగ్, లిస్నింగ్, రైటింగ్ ఈ స్కిల్స్ ఒక 4 or 5 ఉంటాయి. ఆ 4 or 5లో యూ హ్యావ్ టు గెట్ 6 బ్యాండ్ అనమాట. 6 రావాలి స్కోర్ ఈచ్ ఆఫ్ దెమ్లో. సో ఒక్కొక్క దాంట్లో 6 వస్తే మీకు మంచి కాలేజెస్లో దొరుకుతాయి. అండ్ ఆల్సో మీకు కొన్ని కాలేజెస్ ఉంటాయి వేర్ యూ డోంట్ నీడ్ టు రైట్ ఐఎల్స్ ఆర్ టోఫెల్ అనమాట. అట్లాంటి కాలేజెస్ కూడా ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఐఎల్స్ అండ్ టోఫెల్ దాంట్లో మీకు 6 బ్యాండ్ రాలేదనుకోండి, దెన్ యూ హ్యావ్ టు రీటేక్ ద ఎగ్జామ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ అ స్కోర్ ఆఫ్ 6. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, ఇప్పుడు మీరు ఐఎల్స్ టోఫెల్ అంతా రాసేసారు. నెక్స్ట్ మీరు ఏం కోర్స్ కావాలి, ఏ టైంలో రావాలి అని నెక్స్ట్ ప్రిపేర్ అవుతారు. సో ఏ టైంలో రావాలి అంటే ఇప్పుడు మనకి 3 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటేమో వచ్చేసి సెప్టెంబర్ ఇంటేక్, దాన్ని మనము ఫాల్ ఇంటేక్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి జనవరి ఇంటేక్ని వింటర్ ఇంటేక్ అంటాము. ఇంకోటి వచ్చేసి మే ఇంటేక్, దాన్ని మనం సమ్మర్ ఇంటేక్ అంటాం. సో ఈ ఫాల్ ఇంటేక్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ కోర్సెస్ అవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ టైంలో వస్తారు. ఏ టైం అంటే ఈ సెప్టెంబర్ ఫాల్ టైంలో వస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జనవరి ఇంటేక్. ఈ జనవరి ఇంటేక్లో అన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేయవు. అలానే చాలా లెస్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. దాన్ని వింటర్ ఇంటేక్ అంటారు. దాంట్లో కొంతమంది ఆప్ట్ చేసుకుంటారు రావడానికి. ఇంకొకటి వచ్చేసి ద లాస్ట్ ఇంటేక్ ఇస్ మే ఇంటేక్. ఇదేంటంటే జస్ట్ లైక్ జనవరి ఇంటేక్, దాని కంటిన్యూషన్ అనుకోండి. వెరీ లిటిల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ అన్నట్టు. సో ఈ 3 types ఆఫ్ ఇంటేక్స్ ఉంటాయి. సో మీరు చూస్ చేసుకోండి విచ్ ఇంటేక్ డూ యూ వాంట్ టు కమ్ ఇన్. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే కమ్ ఇన్ ద సెప్టెంబర్ ఇంటేక్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు, ఇప్పుడు మీరు ఐఎల్స్ అయిపోయింది, మీరు ఏది కావాలో చూస్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ ఫీజు. సో యూనివర్సిటీ ఫీజుకి ఎంత అవుతుంది అంటే ఇప్పుడు ఇట్ డిపెండ్స్. లైక్ ఇప్పుడు మీరు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఇంజనీరింగ్ దానికి ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ డాక్టర్ ఆ స్టడీస్కి వెళ్తే దానికి ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఓవరాల్గా చెప్పదట్టయితే అండర్ గ్రాడ్యుయేట్కి $10,000 to $30,000 కెనేడియన్ డాలర్స్ అవుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేయాలంటే $20,000 కెనేడియన్ డాలర్స్ to $55,000 కెనేడియన్ డాలర్స్ వరకు అవుతుంది అనమాట.
సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చెప్పడం మర్చిపోయాను. ఐఎల్స్కి వచ్చేసి 14,000 రూపీస్ అవుతుంది ఐఎన్ఆర్. ఓకే, ఎందుకంటే మీరు అక్కడే రాస్తారు కదా. సో దానికి వచ్చేసి $14,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయాలి. దాన్ని ఏమంటారంటే జిఐసి అకౌంట్ అంటారు. ఆ జిఐసి అకౌంట్ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చే ముందు యూ హ్యావ్ టు బై దట్ అకౌంట్. అండ్ అక్కడ అదేమవుతుందంటే కొన్ని పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉంటాయి, దాంట్లో నుంచే మీరు అప్లై చేయగలుగుతారు. అండ్ యూ హ్యావ్ టు షో $10,200 Canadian dollars in that account as of 2021. ఓకే, సో అంతా మీరు చూపించాలి. నేనంతా కెనేడియన్ డాలర్స్లో చెప్తున్నాను. ఒకవేళ నేను డాలర్స్ కాకపోతే మాత్రం నేను ఐఎన్ఆర్ అని, ఇండియన్ రూపీస్ అని మెన్షన్ చేస్తాను. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ జిఐసి అకౌంట్ ఏంటంటే మీరు కెనేడియన్ ఇక్కడికి వచ్చే ముందు మీ దగ్గర పైసలు ఉన్నాయా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీద బతకరు కదా, అలాంటి దానికోసము ఇక్కడికి మీకు ఒక గవర్నమెంట్ ఒక దీనిలా ప్రూఫ్ లాగా అనమాట. లైక్ యూ కెన్ లివ్ ఆన్ యువర్ ఓన్. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి కూడా యూ కెన్ లివ్ ఆన్ యువర్ ఓన్ వితౌట్ జాబ్ అన్నట్లు మీరు చూపిస్తున్నట్లు గవర్నమెంట్కి. అది మీరు ఇక్కడ రాకముందే దాంట్లో ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి వీసా అప్లికేషన్ ఫీ. వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి $150 Canadian dollars ఉంటుంది. ఇట్ మైట్ వేరీ. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లైక్ ఇఫ్ యూ అప్లై త్రూ ఏజెన్సీస్ త్రూ వాళ్ళే చూసుకుంటారు అవంతా. లేకపోతే అసలు చెప్పాలంటే మీరు ఏజెన్సీస్ త్రూ కూడా వెళ్ళక్కర్లే, మొత్తము ఆన్లైన్ ఉంటాయి. మొత్తము అప్లై మీరు యూ క్యాన్ డూ ఇట్ ఆన్లైన్ అనమాట. మీకు పెద్ద ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి చేసే అంత అవసరం ఏం పడదు. యూ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అన్నట్టు. మీకు నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎంత ఉంటుంది లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే, ఇప్పుడు ఒక 1 yearకి తీసుకుందాము. ఇప్పుడు మీరు 1 yearకి తీసుకుంటే $10,000 Canadian dollars అవుతుంది. లైక్ రెంట్స్, ఫుడ్, కార్ ఇవంతా అనేసి $10,000 Canadian dollars అవుతుంది. అది కాకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి $750 Canadian dollars అవుతుంది. సో ఆ $750 Canadian dollars ఏంటంటే మీ హెల్త్ అంతా పరంగా యూజ్ అవుతుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు కోర్సెస్ ఎలా చెప్పాను కదా ఆల్రెడీ, ఒక్కొక్క కోర్స్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి అనేసి. అట్లనే మీకు 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది, 3 years కోర్స్ అట్లా ఉంటాయి. సో 1 year కోర్స్కి అయితే మీకు 1 year వర్క్ పర్మిటే వస్తుంది. సో యూ విల్ బీ ఇన్ కెనడా ఓన్లీ ఫర్ 2 years అనమాట. బట్ ఇఫ్ యూ టేక్ 2 years కోర్స్ మీకు 3 years వర్క్ పర్మిట్ వస్తుంది. 3 years వర్క్ పర్మిట్ వస్తేనే దట్ ఈస్ వెరీ మచ్ బెనిఫిషియల్ ఫర్ యూ గైస్. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చేసి 5 years ఉంటారు. అండ్ 3 yearsలో వర్క్ పర్మిట్ వస్తే మీకు ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ అ జాబ్. సో ఇదంతా కలిపి మీకు ఎంత అవుతుంది అంటే లైక్ ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు మీకు వీసా అప్లికేషన్ ఫామ్, మళ్ళీ మన జిఐసి అకౌంట్, తర్వాత ఈ ఫీ ఒకటి, మళ్ళీ మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవంతా కలుపుకుంటే మీకు ఐఎన్ఆర్లో 30 lakhs అవుతుంది. సో యు ఆర్ లుకింగ్ ఎట్ అ బిగ్ ఫిగర్. కానీ భయపడకండి, వీ విల్ గెట్ అ స్టూడెంట్ లోన్ అండ్ ఆల్ దాట్. అండ్ ఒకసారి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ ఫస్ట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ అయిపోతే మీకు వేరే ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటుందో అవి లైక్ స్మాల్ లైక్ మీకు ఈ 30 lakhs ఎవ్రీ ఇయర్ అవసరం లేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమేమి ఎక్స్పెన్స్ ఉంటుంది, మీకు ఫీ ఒకటి ఉంటుంది, కాలేజ్ ఫీ ఒకటి ఉంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ నార్మల్గా ఉంటాయి. కానీ వీసా అప్లికేషన్ ఫామ్, మళ్ళీ ఇదే ఐఎల్స్, టోఫెల్ ఇవంతా ఉండవు కదా. అది కాకుండా మీరు ఆ లోన్ పైసలు ఇక్కడ వర్క్ చేసి మీకు మీరే యూ క్యాన్ పే ఆఫ్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి బ్యాక్ హోమ్. ఓకే, అదొకటి మాత్రం పక్కా. వన్ గుడ్ థింగ్ అబౌట్ స్టడీయింగ్ ఇన్ కెనడా ఈజ్ లైక్ మీరు ఎక్కడైనా పని చేయొచ్చు. మీరు ఒక గ్యాస్ స్టేషన్లో పని చేయొచ్చు, యూ కెన్ వర్క్ ఇన్ అ హోటల్ ఆర్ ఎక్కడైనా పని చేయొచ్చు. కానీ లైక్ యూ కెన్ వర్క్ ఆన్ క్యాంపస్ కూడా, క్యాంపస్ జాబ్స్ కూడా వస్తాయి. కానీ యూఎస్లో ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ క్యాంపస్, లేకపోతే మీరు స్పెషల్ పర్మిషన్స్ తీసుకోవాలి ప్రొఫెసర్స్ నుంచి. కానీ ఇక్కడ అవసరం లేదు, యూ కెన్ వర్క్ హియర్. కానీ ఐ థింక్ యూ క్యాన్ వర్క్ ఓన్లీ ఫర్ 20 hours వీక్లీ. సో అది ఒకటి ఉంటుంది అనమాట. Okay guys, so if you can afford 30 lakhs then it is a good place to come here. మీరు ఈవెన్చువలీ సెటిల్ అవుతారు. అట్లా ఏం భయపడకండి. లైక్ అక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని పైసలు పెట్టుకొచ్చిన తర్వాత ఏమవుతుందో ఏంటో అనేసి అట్లా ఏం టెన్షన్ పెట్టుకోకండి. అండ్ ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ అవంతా నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాను. ఆల్రెడీ చాలా పొడుగైపోయింది ఈ వీడియో, మీరు అంటారు ఇంకెంత ఇన్ఫర్మేషన్ ఇస్తారని. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, హిట్ ద లైక్ బటన్. I will see you in the next video. Until next time, bye bye.